మహాదేవుడికి ప్రతిరూపంగా శివలింగాన్ని పూజిస్తాం. ఈ శివలింగానికి చాలా శక్తి ఉంటుంది. శివుణ్ణి శక్తికి మూలంగా భావిస్తాం. దేవతలు, రాక్షసులు కూడా శివుణ్ణి శివలింగ శక్తిని తట్టుకోలేకపోయారంటారు. మరి సాధారణ మనుషులు శివశక్తిని తట్టుకోగలవా? అందుకే ఇంట్లో శివలింగాన్ని స్థాపించాలా వద్దా అనే విషయం చూద్దాం. ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించడం విషయంలో భిన్న అభిప్రాయాలున్నాయి. శివలింగం శక్తితో ఉంటుంది, చాలా శక్తిని విడుదల చేస్తుంది, అలాగే శక్తికి మూలం. ఈ కారణంతో ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించకూడదు. అలాగే అనేక సమస్యలు కూడా తలెత్తుతాయి. మానసిక ఒత్తిడి రావచ్చు, శారీరక సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు, ఇంట్లో నివసించే వారికి కోపం రావచ్చు. శివలింగం శక్తి జ్వాల వంటిది. వెలువడే శక్తిని చల్లబరిచేందుకు ప్రతిరోజు నీరుని సమర్పించాలి, చందనంతో కప్పుంచాలి. ఇలా చేస్తే శుభం. దేవాలయంలో మాత్రమే ఇలా సాధ్యం. ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించవచ్చని నమ్ముతున్నప్పటికీ కొన్ని నియమాలైతే పాటించాలి. అవేంటంటే, శివలింగం బొటనవేలు కంటే పెద్దగా ఉండకూడదు. పాదరసంతో చేసిన శివలింగాన్ని పెట్టుకోవచ్చు. శివలింగంతో పాటు గణేశుడు, పార్వతీదేవి, కార్తికేయుడు, నంది విగ్రహాలని పెట్టాలి. ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ లింగాలు పెట్టద్దు. ఎవరైనా శివలింగాన్ని లోహ రూపంలో ప్రతిష్ఠించాలంటే అది బంగారం, వెండి లేదా రాగితో తయారు చేసిందై ఉండాలి. శివలింగం చుట్టూ పాము చుట్టుకుని ఉండేలా చూసుకోండి. శివలింగాన్ని ప్రతిష్ఠించే సమయంలో ఆ లింగాన్ని ఈశాన్య దిశలో ప్రతిష్ఠించకూడదని గుర్తుంచుకోండి. ఇంటి మూలలో శివలింగాన్ని పెట్టకూడదు. ఎప్పుడూ శక్తిని ప్రసరింపచేస్తూ ఉంటుంది. కాబట్టి శివలింగంపై నీరు ప్రవహిస్తూ ఉండేలా జాగ్రత్త పడండి. అప్పుడే శక్తిని ప్రశాంతంగా ఉంచుతుంది. శివలింగానికి క్రమం తప్పకుండా నీరు సమర్పించాలి. ప్రతిరోజు శివలింగం దగ్గర దీపం వెలిగించండి. ప్రతిష్ఠించిన లింగం స్థానాన్ని మార్చకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇలా చేయవలసి వస్తే శివలింగం మీద గంగాజలంతో అభిషేకం చేసిన పచ్చి పాలని సమర్పించండి. అప్పుడు ఆ శివలింగం స్థానాన్ని మార్చండి.